హాయ్. యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక రోడ్లో ఉన్నాను. నరసాపురం నుంచి సీతారాంపురం వెళ్ళే రోడ్లో. అయితే మధ్యలో రుస్తుంబాదలో ఉన్నాను. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చూపిద్దామని కెమెరా ఆన్ చేశాను. అదేంటంటే మా స్కూలు, నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు. నేను 7th, 8th, 9th ఇంకా 10th స్టాండర్డ్ ఈ 4 క్లాసెస్ నేను ఇక్కడే చదువుకున్నాను. అంటే 2009 to 10, 10 to 11, 11 to 12, 12 to 13. సో ఈ 4 అకాడమిక్ ఇయర్స్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 2009 అంటే ఇప్పటికి 16 ఇయర్స్ అవుతున్నట్టుంది. మేబీ ఒక దశాబ్దం దాటి ఇంకొక 6 ఇయర్స్ ప్లస్ అయింది. సో 16 ఇయర్స్ బ్యాక్ విషయాలు చెప్తున్నాను. ఫస్ట్ చర్చ్ అనమాట. చూడండి, చర్చ్ వచ్చేసి, చర్చ్కి సంబంధించినంత వరకు నాకు ఇంగ్లీష్ నేర్పించిన వరకు చాలా వరకు చర్చే. అంటే క్లాసులో నేర్చుకుంటాం, కానీ ఇంగ్లీష్ నేను చాలా వరకు చర్చ్ నుంచి నేర్చుకున్నాను. ఎలాగంటే ఇప్పుడు మనకు ఒక మెసేజ్ చెప్తారు కదా, సాటర్డే సాబత్ రోజు కానీ మిడ్ వీక్ అప్పుడు కానీ ఎప్పుడు ఏం చెప్పినా మెసేజ్ని ట్రాన్స్లేట్ చేస్తారు, తెలుగులోకి తర్జుమా చేస్తారు అప్పటికప్పుడే, డయాస్ మీద ఉన్నప్పుడే. అప్పుడు వాళ్ళు చెప్పింది, ఇతను చెప్పింది, ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు చెప్పింది యాజిటీజ్గా పర్ఫెక్ట్గా విని అర్థం చేసుకుంటే మనకు అక్కడే సగం వర్డ్స్, సగం విషయాలు అర్థమైపోతాయి. సో దట్స్ హౌ ఐ లెర్న్. ఎనీవే, ఈరోజు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగలిగిన, అర్థం చేసుకోగలిగిన ఏమన్నా ఉందంటే ఆ క్రెడిట్ అంతా చర్చ్కి, ఫ్లైజ్కి, ఓవరాల్గా స్కూల్లో టీచర్స్కి, ఫ్లైజ్కి. ఎందుకంటే నా లైఫ్ వరకు నేనేం చెప్పాలనుకున్నా, మై లైఫ్ బిఫోర్ జాయినింగ్ ఇన్ ఫ్లైజ్, ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ఫ్లైజ్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే అంతంత మాత్రమే. హీకి కూడా డిఫరెన్స్ తెలియకుండా అన్నట్టు ఉండేవాడిని ఇంటికాడ ఉన్నప్పుడు. ఫ్లైజ్కి వచ్చాక మొత్తం మారిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా హాస్టల్, బాయ్స్ డార్మిటరీ. అప్పుడు కింద మట్టుకే ఉండేది ఫ్లోరు, ఇప్పుడు పైన కూడా కట్టేశారు. అయితే ఇది బాయ్స్ డార్మిటరీ. ఇక్కడ కూడా మనం లైఫ్ని చాలా వరకు నేర్చుకున్నాం. ఎలాగ ఉండాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఏంటి అన్నీ. ఈ లోపలికి తర్వాత వెళ్ళి చూపిస్తాను. ఇంతలోపు మళ్ళీ మనం స్కూల్లోకి ఎంటర్ అవుదాం. సో మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పి ఏమైనా ఉన్నాయంటే అవి 2009, 10 ఆ టైంలో చెప్తున్నాను. ఎందుకంటే నేను అప్పుడు ఉన్నాను, అప్పుడు నాకు తెలిసినవి, అప్పుడు ఎలా ఉండేవి అన్నది చెప్తాను. ఇంకా చాలా వరకు లోపల ఏదో కట్టినది కదా, బిల్డింగ్ అదేదో బ్లాక్గా కట్టి ఉంచారు కదా, స్టోన్, అదంతా లేదు అప్పుడు. ఇదంతా ఎంటరింగ్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఎంటర్ అవుతాము. గేటు, అదేమో వాచ్మెన్ రూమ్, చిన్నగా ఉంది కదా, చిన్న హట్ లాగా, అదే పెంకిటిల్ లాగా అది. అక్కడ టెలిఫోన్ ఒకటి ఉండేది, కాయిన్ బాక్స్, ఇంటికి ఫోన్ చేసుకోవడానికి. ఇలా స్ట్రైట్గా వెళ్తే స్కూల్ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు రైట్ సైడ్ ఇప్పుడు చూస్తుంటే ఇది గార్డెన్. ఎగ్జాక్ట్గా అక్కడే ఫస్ట్ టైం నేను వర్క్ చేశాను. వర్క్ అక్కడే, వర్క్ కోసం తర్వాత చెప్తానులే. అక్కడే చేయాల్సిన కారణం ఏంటంటే, ఎందుకంటే వర్క్ ప్రోగ్రామ్ అది కామన్, కంపల్సరీ జరగాల్సిన విషయం అది. నెక్స్ట్ విషయం ఏంటంటే, చర్చిలో చేరితే బ్లెస్సింగ్స్ కదని మా అన్నయ్య నన్ను అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేశాడు, ప్రశాంత్ అన్న. నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాంటీన్, లెమన్ టన్ డోనట్ మోస్ట్ ఫేమస్. ఇది మా ఆడిటోరియం. ఇదంతా మామూలుగా ఇంతకుముందు కంకర్ రోడ్ లాగా అలా ఉండేది, ఇప్పుడంతా చాలా అందంగా తయారు చేశారు. ఇది చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి. ఈ వాలీబాల్ కోర్ట్ కూడా అప్పుడు అంతా ఫుల్ యూజ్లో ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి ఎవరు యూజ్ చేయట్లేదు అనుకుంటా, కనీసం నెట్ కూడా లేదు, మామూలుగా తీసేశారు అనుకుంటా, యూజ్ చేయట్లేదేమో మేబీ. అయితే చర్చ్ అది బ్యాక్ సైడ్ నుంచి. ఆ పక్కన బిల్డింగ్ అదంతా ఉండేది కాదు. అప్పుడు చర్చ్ అయిన వెంటనే అటు నుంచి నడుచుకుంటూ వచ్చేసి ఇలాగా హై స్కూల్లోకి వెళ్ళేవాళ్ళం, మీ బైబిల్ క్లాసెస్ కోసం. మళ్ళీ బైబిల్ క్లాస్ అయిపోయాక మళ్ళీ చర్చ్కి వెళ్ళేది సాటర్డే రోజు. ఇది వచ్చేసి మరి మా బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. ఈవినింగ్ మ్యాక్సిమం త్వరగా వర్క్ పూర్తి చేసేసుకుని త్వరగా స్నానం చేసేసి వచ్చేటి కూర్చునేవాడిని నేను చిన్నప్పుడు. పని కట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చుని ఒక 2 hours 1 hour బాధపడతా కూర్చునేవాడు అనమాట. ఎందుకంటే ఎదరదంతా రోడ్డు ఉండేది. రోడ్డు ఉంది, ఇప్పుడు కూడా కనిపించట్లేదు చెట్ల వల్ల. అయితే అప్పుడు కనిపించేది బైక్స్ అవి తిరుగుతూ ఉంటాయి, బైకులు, కార్లు అన్నీ. అక్కడ కూర్చుని బాధపడతా కూర్చుని అనమాట. ఇంటికి వెళ్తే బాగుండు, మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తారేమో అన్నట్టు చూసుకుంటూ ఉండేవాడిని. అది చిన్నప్పుడు కుర్రతనం, అదే వేరే టైపు.
బాధ. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గేట్, ఇది మెయిన్ రోడ్ నుంచి ఇలా ఎంటర్ అవుతుంది ఈ గేటు. ఈ కార్నర్లో వచ్చేసి ఇవి ల్యాబ్స్, ఇది 2-3 ల్యాబ్స్ ఉంటాయి. అలాగంతా చూస్తే ఎలిమెంటరీ బ్లాక్ దూరంగా అది కూడా చూపిస్తాను, అలా చుట్టూ తిరిగి వెళ్దాం. సో ఇదంతా హై స్కూల్ బిల్డింగ్ ప్లస్ ఆడిటోరియం, మధ్యలో రోడ్ అనమాట ఇది. ఇప్పుడు వెనక్కి వెళ్తే ఇక్కడ ఎక్కడో డిస్పెన్సరీ ఉండేది, ఇక్కడ డిస్పెన్సరీ ఉండేది. మనకి సిక్ అయితే మనకి ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, అదంతా. ఇది వచ్చేసి చెప్పాను వెనక నుంచి చూపించిన కదా ఇందాక, ఇప్పుడు ఫ్రంట్ నుంచి ల్యాబ్స్, బయాలజీ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఆ ల్యాబ్స్ ఉంటాయి. పైన కూడా ఇది ఉండేది కదా ఫ్లోర్. ఈ స్తూపం వచ్చేసి అవతల సైడ్ ఉండేది, ఇప్పుడు పట్టుకొచ్చి అవతలు పెట్టారు. మీకు ఎస్టాబ్లిష్ డేట్ చూపిస్తాను చూడండి, అదిగో 1921. అంటే ఎగ్జాక్ట్గా మన 2021కి 100 years పూర్తి చేసుకుంది ప్లేస్. 100 years ఫంక్షన్ కూడా చేశారు, వెళ్ళాం కూడా సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి. అవతల పెట్టారు, ఇక్కడ ఉండేది స్తూపం యాక్చువల్గా అవతల సైడ్ అవతల పెట్టారు అది. ఇంకా పైన ఫ్లోర్ అంతా లేదు, అప్పుడు యువతలో ఉంది స్కూల్ బిల్డింగ్, అవతల లేదు ఫ్లోర్ పైన. ఇంకో స్కూల్లోకి ఎంటర్ అవుతుంది ఇప్పుడు వెనక నుంచి, కానీ సేమ్ ఎంట్రన్స్, 2 వైపులు అలాగే ఉంటుంది దానికి ఎంట్రన్స్. ఎంటర్ అయ్యాము. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్కి వెళ్తే అది అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అక్కడ, యువతలేమో నేను చిన్నప్పుడు చదువుకున్న టైంలో ఇది హెడ్ మాస్టర్ సార్ రూము, ఇదేమో కంప్యూటర్ ల్యాబ్ ఉండేది. ఇదంతా కారిడార్లో నడుచుకుంటూ లైన్లో వెళ్ళి వాళ్ళని క్యూ పద్ధతి. కాకపోతే చిన్నప్పుడు మనకు అంత డిసిప్లిన్ డీసెన్సీ ఉండదు కదా, ఈడ్చుకుంటూ పోయేవాళ్ళని కాళ్ళు. నాకు బాగా గుర్తు, డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్ అని చెప్తూ ఉండేవారు మేడం అందరూ. అలా డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్ అని చెప్తూ ఉండేవారు. కానీ మనకి అలాగే నేర్చుకున్నాం, ఇప్పుడు బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇదంతా 11th 12th క్లాస్ రూమ్స్. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ కనిపించేదేమో 10th A, నేను చదువుకున్న క్లాస్ రూమ్ అదే 10th క్లాసు. 10th A, 10th B, 9th A, 9th B, ఇలా వరుసగా ఇవన్నీ లోపలికి వెళ్ళి కొద్ది. సో మోస్ట్లీ ఆ చివరికంటూ వెళ్ళిపోతే ఆ చివరి క్లాస్ యూజ్ చేస్తున్నారో తెలియదు, కానీ అప్పుడంతా యూజ్ చేసేవారు. సో ఇలా లోపలికి వెళ్తున్నాను, చదివిన వాళ్ళకి అర్థమవుతుంది మ్యాప్. అక్కడ మామూలుగా ఎండముకు చూసే వాళ్ళకి ఏంటన్నట్టు ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతారేమో మేబీ, తెలియదు. ఇదే లాస్ట్ రూము, క్లాస్ రూమ్. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఇలాగా మనకి బయటికి వెళ్ళిపోతాం. సో ఇదంతా చెప్పాను కదా క్లాస్ రూమ్స్, 9th A, 9th B, 10th B, 10th A, ఇలాగా ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఇదంతా బయట గార్డెన్, చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా పైకి వెళ్తాను చూపిస్తాను చూడండి. పైకి వెళ్ళినప్పుడు స్కూల్ బిల్డింగ్ అలా పొడవుగా కనిపిస్తుంది, ఎదురంతా గార్డెన్ తోటి వాటితోటి. ఇంక పైన మెట్లు ఎక్కితే ఫస్ట్ మనకు కనిపించే క్లాస్ రూమ్ 8th A, అంటే అప్పుడు మా క్లాస్ రూమ్ చెప్తున్నాను, 8th A. ఆ పక్కనేమో హిందీ క్లాస్ జరిగేది మా వాళ్ళకి. మనం ఫస్ట్ స్కూల్ వచ్చి జాయిన్ అయ్యాం అక్కడ, 7th A క్లాస్ రూమ్ అది. నేను అక్కడే జాయిన్ అయ్యాను. ఎగ్జాక్ట్గా వచ్చి చేరితే మేడం అడుగుతున్నారనమాట, వేర్ ఇస్ యర్ పర్మిట్ కార్డ్ అని. మనకేమో తెలియదు కదా హిందీ, ఇంగ్లీష్ అర్థం అవ్వదు, మనకేం రాదు కదా అప్పటికి. అప్పుడు నాకు ఎల్టన్ గారిని ఇచ్చి పంపించారు, మరి ఎల్టన్కి గుర్తుందో తెలియదు ఈ విషయం. ఎల్టన్ ఇచ్చి పంపించారు నాకు కిందకి. ఈ అబ్బాయి క్లారిటీ రావట్లేదు, వెళ్ళి కొంచెం బిజినెస్ మ్యాన్ దగ్గర మాట్లాడి తీసుకుంటారు క్లారిటీ అని. ఇది వచ్చేసి డైనింగ్ హాలు. ఎదర్ షెడ్ ఏదైతే ఉందో అది అప్పుడు లేదు, అంతా నార్మల్గా ఉండేది. అక్కడ లైన్లో నుంచి మేము ఫుడ్కి లైన్ వైజ్ పంపుతారు కదా క్లాసులు, ఒక్కొక్క క్లాస్ అలాగా. సో అదనమాట. ఈ షెడ్ అంతా ఏం లేదు, ఇప్పుడు వచ్చేసింది ఇదంతా. సో అలా వెనక్కి వెళ్తే మన స్కూల్ బిల్డింగ్ చూడొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ఎంత గ్రీన్, బ్లూ, ఆరెంజ్ ఈ కలర్స్ అంతా వేసి, మరి ఇది మీకు ఎంత పెట్టిగా ఉందో తెలియదు, కానీ ఈ బ్యూటిఫుల్ గార్డెన్ మాత్రం చూడండి ఫస్ట్, తర్వాత మాట్లాడతాను. సూపర్ కదా. ఓకే, అయితే ఈ కలర్స్ అంతా ఉండేది కాదు, వైట్ ఇంకా గ్రే, దట్స్ ఇట్. మా యూనిఫామ్ అంతే, మా స్కూల్ బిల్డింగు అంతే, అన్నీ అంతే, మ్యాక్సిమం అన్నీ అంతే, వైట్ ఇంకా గ్రే. మా హాస్టల్ కూడా అదే ఉండేది. ఇది మ్యాంగో ట్రీ. ఫస్ట్ మీటింగ్ ఇక్కడే వేసాము,
మా పేరెంట్స్ అంతా తీసుకొచ్చి జాయిన్ చేస్తారు కదా, అక్కడ కూర్చొని మాట్లాడటం కోసం అఫీషియల్స్ తోటి అక్కడ వెయిట్ చేసాం. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇప్పుడు ఎలిమెంటరీ బ్లాక్కి వెళ్తున్నాను. అంటే మెయిన్ ఎంట్రన్స్ ఎదురు ఉంటుంది, కొంచెం ఇన్ని కార్నర్ నుంచి ఎంటర్ అవుతున్నాను. అక్కడ ఏముంటుందంటే ఏదో మ్యాంగో ట్రీ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఆ కొమ్మోడు ఉండి తట్టుకుని వాళ్ళు. ఇలా వెళ్తే ఇగో ఫస్ట్ ఇక్కడ కనిపించే రూమ్ ఏదైతే ఉందో ఇప్పుడు బుక్ స్టోర్. ఇది ప్రస్తుతానికి ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నట్టు ఉంది, అవన్నీ ఉన్నాయి అక్కడ టైల్స్ అవి ఇవి సిమెంట్ బస్తాల్లో. సో అది మా బుక్ స్టోర్. ఇదంతా ఎలిమెంటరీ బ్లాక్ క్లాస్ రూమ్స్. ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కార్నర్ నుంచి ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ నుంచి అక్కడ వాలీబాల్ ఆడితే చూసేవాళ్ళం స్పోర్ట్స్ అప్పుడు ఆ టైంలో అంతా. ఇదంతా క్లాస్ రూమ్స్ అని చెప్పాను కదా. అయితే ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా వచ్చి కూర్చునే వాళ్ళు ఊరికే. మరి ఎందుకు వచ్చి కూడా గుంపులో వచ్చి అర్థమని ఆడు తెలిసినట్టు పిల్లలు ఎవరు ఉండేవారు, ఆడేవారు. ఇంకా వచ్చి కూర్చునేవాళ్ళు సరదాగా. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇది డయాస్. అప్పుడు మ్యాక్సిమం అదే డయాస్లో ఇదంతా షెడ్ అంతా ఏం లేదు, ఊరు ఓపెన్ డయాస్ ఉండేది. ఇదంతా ప్లేజ్ జరిగే ఏరియా. సో ఇక్కడంతా నుంచిన వాళ్ళు మేము లైన్లో పొద్దున్నే ప్లేజ్ జరిగేది. నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తు ఏంటంటే ప్లేజ్ చెప్తా ఖచ్చితంగా రేనా అని పిలిచేవారు. తను మా క్లాస్మేటే రేనా అని పిలిచేవారు. ఆ విషయం ఒకటి బాగా గుర్తు. ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తే ఆ బిల్డింగ్ పైకి వెళ్తాను. ఎందుకంటే ఇది స్కూల్ టైం కాదు, కానీ హాస్టల్ టైంలో సండేస్ మ్యాక్సిమం డోనట్ కొనుక్కుని సరదాగా పైకి వెళ్ళి కూర్చుని ఇక్కడ తినేవాళ్ళు. నడుచుకుంటూ వెళ్తాను, చూస్తాను చూడండి. పైన కూర్చొని తినేవాళ్ళు. ఊరికి ఎలా నడుచుకుంటూ వెళ్తే చివరికి వెళ్తే ఊరికే ప్లేస్ ఉంటుంది కూర్చోడానికి అంటే కింద అడుగు మీద కూర్చుని వాళ్ళు. ఎందుకో నాకు తెలిసి వికాస్ గడికి బాగా టచ్ అవుద్ది. మామ నీకు గుర్తు వస్తే చెప్పు, లేదని నేను గుర్తు చేస్తాను ఏం జరిగింది అక్కడ. నడుచుకుంటూ వెళ్తే ఇదంతా ఎలిమెంటరీ బ్లాక్ కనిపిస్తుంది పైనుంచి. సో వీఆర్ గోయింగ్ డౌన్ నౌ. అదంతా మ్యాంగో ట్రీ, ఎలిమెంటరీ బ్లాక్ కంప్లీట్ వ్యూ. ఇంకోండి ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అవుద్ది లెక్క హై స్కూల్లో. ఇదంతా ఓవరాల్గా వ్యూ చూపిస్తున్నాను మామూలుగా. ఇంకోండి అక్కడంతా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఎగ్జాక్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నా చూడండి. అక్కడ ఒక సిమెంట్ సర్కిల్ ఉండేది, అందులో గ్రీన్ గ్రాస్ ఉండేది, షార్ప్ గ్రాస్ అందంగా ఉండేది. మరి తర్వాత దాన్ని గడ్డి తీసేసి మొక్కలు వేశారు. అలాగా లాస్ట్ కూడా అది లేనే లేదు, అక్కడ తీసేసారు. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అది ఇందాక ఎంటర్ అయ్యాను కదా గేటు, ఎంటర్ అయ్యి చర్చ్ గార్డెన్ వర్క్ చేసుకొని ఫస్ట్ అక్కడ అది ఇది చెప్పుకుంటూ వచ్చాను కదా. ఇప్పుడు ఎంటర్ అయిపోయాం, బయటకు వచ్చేసాం. ఫస్ట్ ఇలా వెళ్తే ఇది బాయ్స్ హాస్టల్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇదంతా బాయ్స్ హాస్టల్ లోపల. ఆ చెట్టు కింద అవి ఉంటాయి, చెట్టు కింద ఒక దెమ్మ ఉండి దాని చుట్టూరు అలా అవి ఉంటాయి దెమ్మలు. అక్కడ కూర్చుంటాం మామూలుగా. పేరెంట్స్ వచ్చినా ఒకవేళ గుమ్మని కూర్చుంటారు. జనరల్గా అందరూ కూర్చోవడానికి ఉపయోగించే ప్లేస్. ఇంకోటి ఇక్కడ ఉంది ఒక సర్కిల్, ఇందాక చెప్పింది అదే. ఎలాంటి సర్కిల్ ఒకటి ఉండేది అక్కడ మా ఇంట్లో రోడ్డు మధ్యలో, 4 రోడ్ల మధ్యలో. ఇప్పుడు వెళ్తాం చూడండి చెట్టు కిందకి. అయితే ఇక్కడ అక్కడికి వెళ్తుంటే అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు 2 రాడ్ల దగ్గరికి వెళ్తున్నాను. అవి వేసారు రాడ్లు కొత్తగా, ఊరికే ఎక్సర్సైజ్ చేయడానికి అనుకుంటా. నాకు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువయ్యి ఒకసారి అది ఎక్కాను, జారి పడ్డాను. అదంతా కామన్. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్. ఆ సర్కిల్లో చెప్పాను కదా, సర్కిల్లో ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ని తీసుకుని ఇలా కొట్టామనుకో, వైట్ షర్ట్ గ్రే ప్యాంట్ కదా, షర్ట్ మీద ప్రింట్ పడేది, ఎల్లో కలర్ ఫ్లవర్స్ డిజైన్ పడేది.
అవి కూడా చేశారు చాలామంది. ఇంకా దూరంగా మనకి ఒక మ్యాంగో ట్రీ ఉంటుంది, అది కోకోనట్ మ్యాంగోస్, అంటే పెద్ద పెద్దగా ఉంటాయి. సమ్మర్ క్లాస్లో దానికి ఎక్కువ పని అప్ చెప్పాం. ఇదంతా హాస్టలే, లోపలికి వెళ్ళడానికి లేదు. ఐ మీన్ వెళ్తే బాగుండదని నేనే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి వచ్చి చూడవచ్చు మీరు. సో ఇదంతా హాస్టల్ పక్క సైడు. ఇప్పుడు హాస్టల్ పక్క నుంచి నేను నడుచుకుంటూ హాస్టల్ బ్యాక్ వెళ్తున్నాను అనమాట. ఈ చెట్లన్నీ మొగలు పొదలు అవి ఉంటాయి, మొగలు పువ్వు కాస్తాయి కదా, అది ఇంక హాస్టల్ బ్యాక్ సైడ్ నుంచి, అంటే బ్యాక్ సైడ్ సైడ్ నుంచి, ఎగ్జాక్ట్గా బ్యాక్ ఇంకెళ్ళలేదు. ఇవన్నీ మొగల చెట్లు, అది కుంకుడుకాయ చెట్టు, అది అప్పటి నుంచి అలాగే ఉంది. ఈ మొగల చెట్లు ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం హాస్టల్ బ్యాక్కి వెళ్తాము. ఇంకా హాస్టల్ బ్యాక్ కాకపోతే అప్పుడు ఇదంతా ఉండేది కాదు, ఇలాగా మెస్ ఉండేసి లోపలికి వెళ్ళడానికి లేకుండా అన్నట్టు ఏం కాదు. ఇదంతా ఓపెన్ ప్లేస్, కంప్లీట్ ఓపెన్ ప్లేసు, ఇసుక ఆడుకోవటానికి అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడంతా చెట్లే చేస్తారు. ఇంకో చింత చెట్టు, ఈ చింత చెట్టు అయితే నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది. అది మొత్తం సూపర్, అది అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్గా. ఇంక ఇలాగ అదంతా మొత్తం క్లోజ్ చేస్తారు. మరి ఇప్పుడు ఎందుకు మూస్తే తెలగిన, అప్పుడైతే మాత్రం ఇదంతా ఆడుకునేవాళ్ళు మేము. వర్క్ అయిపోయిన తర్వాత అక్కడ ఆడుకోవటం, తర్వాత వెళ్ళి రెడీ అవ్వటం ఈవినింగ్ వర్షిప్కి, తర్వాత డిన్నర్. అలాగా ఇంకోటి ఎక్కడ కనిపిస్తుంది కదా వాటర్ ట్యాంక్, దాని వెనకాల కూడా ఒక మ్యాంగో ట్రీ ఉంది, దాన్ని కూడా పని ఎక్కువ చెప్పేవాళ్ళు. ఇదంతా ఇంకా నడుచుకుంటూ వెళ్తే అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈమూ ఫార్మ్స్ దగ్గరికి వెళ్తాం. అంటే ఆస్ట్రిచ్ లాగా ఉంటాయి కదా కోళ్ళు, అలాంటివి పెంచేవారు అక్కడ. ఆ చివరికి అక్కడికి వెళ్తాం. ఇదంతా మన గార్డెన్, ఇక్కడ ఆడుకునే వాళ్ళు. అయ్యా ఎందుకు మరి ఇలా చేసారు తెలియదు, మరి ఇది మన ప్రాపర్టీ, అదే ఫ్రేజ్ ప్రాపర్టీ కాదో నాకు తెలియదు, కానీ మొత్తం మొక్కలు అవి వేసేస్తారు, కంప్లీట్గా క్లోజ్ చేస్తారు లోపలికి వెళ్ళడానికి లేకుండా. ఇలా స్ట్రైట్గా వెళ్తే స్టాఫ్ హౌసెస్ ఉంటాయి కొన్ని. తర్వాత ఇంకా అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఈ ఫార్మ్స్ ఉంటాయి. ఇంకా వచ్చేసాము, చివరి వరకు వచ్చేసాము ఎలాగోలాగా. ఇంకా అలా లోపలికంటే వెళ్ళిపోతే, నడుచుకుంటూ అలా లోపలికి వెళ్తే, ఐ మీన్ టు సే ఇలా వేరే దారి ఉంది. ఇటు వెళ్తే ఇల్లులే. ఇలా రైట్ సైడ్కి ఒక సన్నపాటి దారి ఉంది కదా, ఆ సన్నపాటి దారి అమ్మట వెళ్తే, ఇంకా ఆ దారి అమ్మట లోపలికి వెళ్తే ఈము కోళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు అంతవరకు వెళ్ళలేం కాబట్టి లెట్స్ గో బ్యాక్. వచ్చేసాను ఇంకా బాయ్స్ హాస్టల్ ఎంటర్ అయ్యాను కదా ఇందాక, ఆ ప్లేస్కి వచ్చాను. ఇటు నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం స్వీట్ హోమ్ దగ్గరికి వెళ్తాం. స్వీట్ హోమ్ దగ్గర నుంచి అలా కొంచెం ఎదరికి వెళ్ళి ఊరికే వచ్చిన రౌండ్ వేసి వద్దాం. అయితే నడవండి చెప్తాను. ఇది స్కూల్ క్యాంపస్ వాడవతల. ఇదంతా స్వీట్ హోమ్కి వెళ్ళే దారి. స్వీట్ హోమ్కి నుంచి అలాగా స్ట్రైట్ వెళ్ళి ఇలా రైట్కి వెళ్తే మెయిన్ రోడ్ ఎక్కేస్తాం. మళ్ళీ ఇదంతా ఎలిమెంటరీ బ్లాక్ వెనక నుంచి దీని వెనకలో ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాక మన స్వీట్ హోమ్ ఉంటుంది. ప్రస్తుతానికి రోడ్ అంతా తవ్వారు, డ్రైన్ కడతారు మేబీ. ఇదంతా చిందరవందర చేశారు, డ్రైన్ కడుతున్నారు. సో ఇదిగో స్వీట్ హోమ్ కాంపౌండ్ వాళ్ళది. ఇది ఎంట్రన్స్ ఆర్చ్,
జిఎస్ స్వీట్ హోమ్. యా, సో ప్రస్తుతానికి బండి ఫ్లోర్ వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కొంచెం స్లోగా అయ్యి చూపిద్దాం. ఇదంతా ఇంకో క్యాంపసే, గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, ప్రెసిడెంట్స్ కాటేజ్ ఉంటుంది, న్యూ డైనింగ్ హాల్ ఉంటుంది, అదంతా ఉంటుంది. నేను అటు రాలేదు యాక్చువల్గా, స్కూల్ నుంచి వెనక్కి వచ్చేసాను. మరి అదంతా కరెక్ట్ కాదని వెనక్కి వచ్చేసాను. ఇంకో ఇది న్యూ డైనింగ్ హాల్ మేబీ. ఎస్, ఏదో మిస్ అయిపోయాను అనుకుంటా. ఎనివే అదంతా ఉంటాయి లోపల. మా న్యూ డైనింగ్ హాల్లోనే జరిగింది మా పబ్లిక్ ఎగ్జామ్, 10th బోర్డ్ రాసినప్పుడు అందులోనే రాసాము. ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టేశారు. ఇవన్నీ చిన్న చిన్నగా ఉండేవి, మొత్తం అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి వచ్చేసినాయి. ఇలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే అలా ఊర్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎత్తు వెళ్తే అదే కనుక ఇటు వెళ్తే రైట్కి మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. జస్ట్ ఇక్కడే మెయిన్ రోడ్కి వెళ్ళి ముందర జస్ట్ కొంచెం లెఫ్ట్లో మనకి కార్నర్ షాప్ ఉంటుంది. కార్నర్ షాప్ అంటే అది మరి హాస్టల్ పీపుల్స్ లాంగ్వేజ్ అనుకుంటా. బార్బర్ షాప్, అది హెయిర్ కటింగ్ చేయించుకునే వాళ్ళు, కాకపోతే ఒక మూలకు ఉంటుంది కాబట్టి దాన్ని కార్నర్ షాప్ అని పెట్టారు పేరు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్. ఇంక వచ్చేసాం మళ్ళీ. ఇంకా స్వీట్ హోమ్ ఇందాక సరిగ్గా చూపించలేకపోయానేమో అనుకుని ఇప్పుడు ఆగి చూపిస్తున్నాను. అదిగో అదంతా స్వీట్ హోమ్ లోపలికి ఎంట్రన్స్ అయ్యే దారి, అదంతా కాంపౌండ్ వాల్. మా ఫ్రెండ్స్ చాలామంది చూసుకుని ఎమోషనల్ అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మనం చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ మనకి ఎంతైనా స్పెషల్ కదా. అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇంకో మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఎలిమెంటరీ బ్లాక్ వెనక్కి. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. అక్కడ ఇందాక 2 పిల్లలు 3 పిల్లలు చూస్తున్నారు ఇది రికార్డ్ చేస్తుంటే కెమెరాతోటి. జనరల్గా కెమెరాతో రికార్డ్ చేసినప్పుడు ఎవరైనా చూస్తే మనం భయపడిపోతాం కదా, కానీ జనరల్గా భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఏమనుకోరు. మహా అయితే ఏమనుకుంటారు, అన్నయ్య కెమెరాతో రికార్డ్ చేస్తున్నాడు సరదాగా అనుకుంటారు. అంతకు మించి చండాలంగా చెడ్డగా ఏమనుకోరు కదా. ఎనీవే ఇలా స్ట్రైట్గా వెళ్దాం. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే రోడ్డు అవతల కూడా బోల్డ్ అన్ని విషయాలు చెప్పాలి, చెప్తాను చూడండి. రోడ్డు అవతలకి వెళ్తే కూడా మన ఇదే ప్లేస్దే, ఇది కాలేజ్కి వెళ్ళే దారి. అయితే ఫస్ట్ రాగానే ఇక్కడ హౌస్ ఉంది కదా, ఈ హౌస్ ఎదురుగా వర్క్ చేసేవాడిని. చర్చ్ వర్క్ చేశారు ఫస్ట్, తర్వాత ఇక్కడ నేను చేసేవాడిని. అక్కడేమో మా ఫ్రెండ్ వికాస్ గారు చేసేవాడు హాఫ్. అయితే చర్చ్ వర్క్ నుంచి తర్వాత మారిపోయి ఇలా ఇక్కడ బాగా వచ్చాం లాస్ట్కి. ఈ వర్క్ చేసేవాళ్ళను, ఇక్కడంతా స్వీపింగ్ చేసేవాడు. ఇది రాణిజీ అంకుల్ కారు, అంటే నాకు తెలిసినంతవరకు రాణిజీ అంకుల్ కారు. అప్పుడు ఆయన అది వేసుకుని తిరిగేవారు, అది కండిషన్లో ఉండేది, తిరిగేది. దాన్ని ఇంకా వదిలేశారు, ఇంకా అది అలాగా వేస్ట్ అయిపోయింది. సో ఇలా వెళ్తే ఇంకా క్యాంపస్లోకి మన ఇక్కడ ఆడేవాళ్ళు ఏదో పెట్టి ఆడుతున్నాం రోజు వికాస్ నేను. ఈ చౌకులు అవి ఉంటాయి కదా, ఇది ట్యూబ్లైట్ కింద దిమ్మలాగా వస్తుంది, పాతకాలం ట్యూబ్లైట్లు, ఎల్ఈడి కాకుండా దిమ్మలాగా వస్తుంది కదా, పగల కొడితే లోపల ఇలా ఎల్ షేప్లో అవి ఉంటాయి. వాటితో ఆడుతున్నాం. అప్పుడు ఎవరో వచ్చి పీకర్ క్లాస్ మాకు, అది చెప్తున్నాను. ఇదంతా లోపలికి వెళ్తే ఉంటే మా టీచర్స్ అలా అంతా ఉండేవారు. ఇంకో ఇవి గార్డెనింగ్ చేసేవారు మా వాళ్ళు ఫ్రెండ్స్. బెండకాయలు, టమాటాలు, ఇలా వెజిటేబుల్స్ అన్నీ మ్యాక్సిమం అక్కడ పండించేవారు. మ్యాంగో ట్రీస్ ఉంటాయి, అంతా ఆల్మోస్ట్ మ్యాంగో ట్రీస్ ఉంటాయి. నీడగా ఉంటుంది, చల్లగా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇదంతా గార్డెన్. ఇవన్నీ హౌసెస్. సో అలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఈ పేరేంటి, విద్యా ప్రశాంత్ గాడు, మేజర్ గాడు, వాళ్ళు వర్క్ చేసేది ఇక్కడ, వర్క్ చేసే ఇల్లు ఇది. వర్క్ అంటున్నాను అప్పటి నుంచి ఏంటని అనుకుంటున్నారేమో. వర్క్ ప్రోగ్రామ్ ఉంటుంది ఫ్లైజ్లో, అది ఉండడం వల్ల మేబీ ఇలాగ ఉన్నాం అనుకుంటే ఈరోజు ఇంత డిసిప్లైన్డ్గా, ఇంత విలువలు తెలిసి. ఇంకో ఇక్కడ వర్క్ చేసేవాడు మా వాడు.
విజయగాడు ఇంకా మేజర్గాడు. ఇంత డిసిప్లిన్డ్గా, ఎంత విలువలు తెలిసి, ఇంత కష్టాల్లో అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్, పని చేయటానికి మొహమాట పడాల్సిన పని లేదు. మన పని మనం చేసుకోవటం. ఒకళ్ళు ఎవరైనా పని చేసే వాళ్ళు ఉన్నారనుకో, అది తక్కువ చేసి చూడటం కాదు, దీనికి ఇచ్చి విలువ దానికి ఇవ్వాలి. ఇలా చాలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవన్నిటిని నేర్పిస్తుంది, లైఫ్నే నేర్పిస్తుంది ఆ ప్రోగ్రామ్. అందుకనే అది ఉంటుంది ఖచ్చితంగా. ఇదే కాలేజ్కి వచ్చాము. కాలేజ్కి ఎదర ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాను. చూపిస్తాను ఎదరికి వెళ్ళాక. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసాం మనం వీడియోకి. ఎదరికంటే వెళ్తే ఇది ఫ్రంట్, అలా కొంచెం ఎదురుకొచ్చింది కదా పార్ట్, అది ఎంట్రన్స్. ఇది కాలేజ్ ఎంట్రన్స్, లోపలికి వెళ్ళేది. కాలేజ్ ఇలా సర్కిల్ టైప్లో ఉంటుంది. ఇంకో ఇది ఒక ప్రశాంతమైన బ్యూటిఫుల్ సండే. నిర్మానుష్యంగా ఉందంతా యాక్చువల్గా చెప్పాలంటే. ఇది మా కాలేజ్ గ్రౌండ్లో ఆడేవాళ్ళు. ఇందాక ఒక ప్లేస్ చూపించాను కదా మీకు, నేను అక్కడ కూర్చునేవాడిని, రోడ్డు మీద వెళ్ళి వచ్చి అట్లన్నింటినీ చూసి బెంగపడేవాడిని అని. అలాంటిది మనకి ఇక్కడ ఇంకో స్పాట్ ఉంది. ఇప్పుడు అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను, మీకు చూపిస్తాను చూడండి. అది రోడ్ రోలర్ బండ అనుకుంటా, మేబీ రోడ్ రోలర్ ఉంటుంది కదా, దాని ఎదురుగా ఉంటుంది కదా చక్రం, మేబీ అది అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అది అలా ఉండేది, అలా ఉంటుంది, ఎప్పటి నుంచి అలాగే ఉంది, ఇప్పటికీ అది అక్కడే ఉంది, అలాగే ఉంది. ఇంకో అక్కడ కూర్చోవటం, ఆ రోడ్డు మీద వెళ్ళి వచ్చేవాళ్ళని చూడటం, బాధపడటం. ఇదంతా కాలేజ్ గ్రౌండ్. అప్పుడప్పుడు సరదాగా మా ఫ్రెండ్ కూడా అలా వచ్చేవారు బండి వేసుకుని, వేసుకోవాలి ఫ్రెండ్స్. బండి నడపడం మనకు రాదు కదా అప్పటికి, అదొక సరదా చూసేవాళ్ళు. ఫేస్బుక్ అప్పుడు ఇరగదీసేసేది, ఫేస్బుక్ స్టార్టింగ్ రావటం, ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవటం ఇస్ ద ఫస్ట్ ఎవర్ థింగ్. అప్పుడు ఫోన్లే తక్కువ, ఈ టెక్నాలజీ అప్పుడప్పుడు వస్తుంది కదా ఎక్కువ. సో ఫేస్బుక్ అనమాట అప్పుడు స్టార్టింగ్. ఇలా కర్సర్ నొక్కుంటూ కిందకి వెళ్ళి ఉంటుంది కదా, ఆ టైపు. అంటే మనకు ఫోన్స్ అయినా అలౌడ్ కాదు, ఆడ నొక్కితే చూసేవాళ్ళు. మా డే స్కాలర్ ఫ్రెండ్ పట్టుకొచ్చి ఎప్పుడైనా నొక్కితే చూసేవాళ్ళు. ఇదంతా కాలేజ్ గ్రౌండ్. ఇక్కడ అంతా మాకు స్పోర్ట్స్ అవి జరిగాయి. 400 మీటర్స్ వచ్చేసి చుట్టూ తిరగాలి, గ్రౌండ్ చుట్టూ ఒక రౌండ్. ఇంకో సో వెనక్కి వెళ్తున్నాను, సరదాకి 360 డిగ్రీలో పెట్టి చూపిద్దామని ఇలా వచ్చాను మధ్యలో సెంటర్లోకి. చుట్టూ అదంతా అలా ఉంటుంది, చూడొచ్చు ఎంత ప్రశాంతంగా ఉంది. ఇదంతా సినిమాలో చూస్తున్నట్టుంది నాకు. ఈ సినిమాలో ఉంటాయి కదా ఫ్రేమ్స్, పచ్చని గ్రీనరీ ఉంటుంది, ఆవులు అవి తింటూ ఉంటాయి సరదాగా, సన్షైన్. ఇదంతా నాకు ఎగ్జాక్ట్గా ఒక సినిమాల్లోనో ఎట్లలోనో చూస్తాం కదా ఫ్రేమ్స్, అలా అనిపించింది ఎగ్జాక్ట్గా. అందుకే పని కట్టుకుని జూమ్ తీసి చూపించాను కదా, అలా ఉంది. అది హౌస్, అదే కాలేజ్ బిల్డింగ్. ఇప్పుడంతా నేను ఒక విషయం కోసం చాలా భయపడ్డాను యాక్చువల్గా చెప్పాలంటే. ఈ వీడియో రికార్డ్ చేయడం మొదల కాడి నుంచి ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చామనుకుంటా నాకు తెలిసి. ఇప్పటి వరకు నేను ఒకటే విషయం భయపడ్డా. అంటే ఫస్ట్ అంతా ఏంటి, చిన్నప్పుడంతా కెమెరా పట్టుకోవడం, దాంట్లోకి చూసి మాట్లాడడానికి భయపడేవాళ్ళు. పట్టుకుని తిరుగుతుంటే ఇప్పుడు నాకు అనిపించింది, ఎవరు వచ్చి అవసరం అంటావా, నీకు ఎక్స్ట్రా ఆపుతావా అర్జెంటుగా అంటారా, లేకపోతే ఏమనుకుంటారని భయపడతా ఉన్నాను. అక్కడ ఇద్దరు బుడ్డగాలు చూసినప్పుడు అలాగే అనుకున్నాను. కానీ వాళ్ళు ఏమనుకోరు, జనరల్గా మనం అనుకుంటాం, భయపడతాం అంతే. ఇంకో కాలేజ్ ఇంకెళ్ళిపోతున్నాను వెనక్కి. కానీ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇవంతా రికార్డ్ చేసాం కదా, ఎప్పటికీ పోవు. ఇంకా
అసలు రికార్డ్ చేస్తే నేనే ఉంటానో లేదో తెలదిగిని ఇది మాత్రం ఉండిపోద్ది ఎప్పటికీ. సో అయిపోయింది, మొత్తం తిరిగి చూపించాను అనుకుంటున్నాను. ఇంకా బయలుదేరే సమయం వచ్చింది. బండి తీస్తున్నాను, జాగ్రత్తగా బండి తీసుకుని వెళ్ళిపోవటమే. సో ఒకసారి చూసుకుంటే క్యాంపస్ ఇదంతా అదనమాట మ్యాటరు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ విషయాలు ఉంటాయి, అవన్నీ చెప్పలేము. యాక్చువల్గా ఇదంతా ఫస్ట్ అలా రికార్డ్ చేయడానికి నాకు ఒక భయం, ఒక టైప్ ఆఫ్ భయంగా మొదలుపెట్టి చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. మొన్న ఆల్రెడీ ఒక విషయం వేసాం, స్టెప్ వేసాం, ఇది సెకండ్ స్టెప్. సో ఎస్, లెట్స్ గో. మళ్ళీ ఇంకోసారి అలా రౌండ్ వేసుకుని 360 degreesలో, అంటే రౌండ్ అంటే లోపలికి వెళ్ళేది కాదు, జస్ట్ మొత్తం అంతా అలా సార్ చూపించుకొని ఇంకా బయలుదేరుతున్నాను అనమాట. సే బాయ్ టు బాయ్స్ హాస్టల్, సే బాయ్ టు చర్చ్. సో యాక్చువల్గా ఇలా వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇంకో థాట్ వచ్చింది, ఎందుకని ఇలా ఒక లెఫ్ట్ టర్న్ కొట్టి ఇలా వెళ్ళి చూపించకూడదని. సో యూఆర్ టేకింగ్ లెఫ్ట్ టర్న్ నౌ. ఇంకో ఇక్కడ 2 ఇల్లు, ఇక్కడ నుంచి ఒక గేటు, ఇదొక ఇల్లు, ఇదొక ఇల్లు. ఆ ఇంటి దగ్గర సల్బజ్జీలు అమ్మి కూడా అతను తినేసేవారు జాగ్రత్తగా మన వాళ్ళందరూ. మనం అంత కాదులే బయట. అయితే పక్కన ఇంటి దగ్గర ఏమో ఫోన్ ఉండేది, టెలిఫోన్, అక్కడ నుంచి కూడా ఫోన్ చేసుకోవాలి ఇంటికి. ఇదంతగా క్యాంపస్. ఇంకో ఇందా చూపించాను కదా లోపల నుంచి ఇదొక గేట్ అని. స్కూల్ వెనక్కి వస్తాం కదా, అది అంతా లోపల ఎంత చూపించింది అదంతా ఎస్టాబ్లిష్డ్ స్తూపం ఉంటుంది అవన్నీ. సో ఇదంతా కోకోనట్స్ ట్రీస్ ఉంటాయి. ఈ చివరికి వస్తే ఇంకా పైన కనిపించే కార్నర్ ఏదైతే ఉందో అది లైబ్రరీ. దట్స్ ఇట్, బాయ్.